అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మన ముందు మమత గారున్నారు. తాను తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ ఇవ్వాలి, అందరికీ పంచిపెట్టాలి. 24 గంటల సమయం ఉంటే ఎక్కువ సమయం తాను ధ్యాన ప్రచారంలోనే నిమగ్నమై ఉంటూ, ఎన్నో సెషన్స్ నిర్వహిస్తూ, యూట్యూబ్ వీడియోలు చేస్తూ, అదే విధంగా బుక్స్ చదువుతూ, ఆ బుక్స్‌లో ఈ విషయం ఉందని అందరికి చెప్తూ, వీలైనప్పుడు ఒక ప్లేస్ నుంచి అంటే ఒక శక్తి క్షేత్రాలకెళ్తూ ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని సంపాదిస్తూ ఎంతో ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్‌గా ఎదిగినటువంటి మమత గారు ఈరోజు మన ముందున్నారు. తన యొక్క ధ్యాన అనుభవాల్ని అసలు ధ్యానంలోకి ఎలా వచ్చారు? అంటే అసలు ఆ ధ్యానం అన్న పదం ఎలా వినపడింది? మనం కొన్ని విషయాల్ని వినిపించినా మన ముందే కళ్ళ ముందే ఉన్న వాటిని నమ్మం. ధ్యానం మనల్ని సర్వ శక్తిమంతులం చేయగలం అనేది మనం నమ్మలేము. కానీ ఎలా నమ్మారు? తర్వాత తానేం తెలుసుకున్నారు? తెలుసుకున్న ఆ జ్ఞానాన్ని, ధ్యానాన్ని జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తూ మరి ఏం నేర్చుకున్నారు అనే విషయాలను వివరించడానికి మన కోసం తన యొక్క విలువైన సమయాన్ని కేటాయించి మన ముందున్నారు. సో, మేడం యొక్క విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. హార్ట్‌లీ వెల్కమ్ టు ద సెషన్ మేడం. యాహ్! థాంక్ యూ ధన. థాంక్ యూ సో మచ్. నన్ను ఈరోజు ఈ సెషన్‌కి ఇన్వైట్ చేసినందుకు థాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కరిస్తూ, సో మనం ఈరోజు నా ధ్యాన అనుభవాలు, నేను ఎలా ధ్యానంలోకొచ్చాను, ధ్యానానికి ముందు నేను ఎలా ఉండేదాన్ని, ధ్యానంలోకొచ్చాక ఎలా ఉన్నాను అనే కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. సో నాకు ధ్యాన పరిచయం వచ్చేసి 2018లో జరిగింది. సో అంతకుముందు నాకు ధ్యానం, మెడిటేషన్ అన్న పదాలు కూడా నేను వినలేదు యాక్చువల్‌గా. సో మెడిటేషన్ ఓకే తెలుసు. యోగా ఇలా అలా తెలుసు, కానీ ధ్యానం ఇలా చేస్తారు, ఇలా ఉంటుంది, ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఇంకా నిజం చెప్పాలంటే తెలుగులో ధ్యానం అనే పదాన్ని నా లైఫ్‌లో ఎప్పుడూ వినలేదు. ఇంగ్లీష్‌లో అయినా అప్పుడప్పుడు మెడిటేషన్ అనే వర్డ్ విన్నాను, కానీ సో ఆహ్, ధ్యానం అనేది మాత్రం నేను ఎక్కడనూ వినలేదు. సో, నాకు ధ్యానం పరిచయం అయినప్పటికీ మా తమ్ముడి ద్వారా నాకు ధ్యాన పరిచయం అనేది జరిగింది. నాకు వాడికి ఒక 2 మంత్స్ డిఫరెన్స్. తాను మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత నాకు ఇంట్రొడ్యూస్ చేశారు. సో, అప్పుడు నేను ధ్యానంలోకి రావడానికి వచ్చే ముందు నా సిట్యుయేషన్ ఏంటి అంటే, అసలు ఎంతో స్ట్రెస్, ఎన్నో టెన్షన్‌లు, ఆఫీస్‌లో ప్రెషర్, బిజినెస్ ప్రెషర్ గాని, లేకపోతే వర్క్ ప్రెషర్ గాని, అలా అసలు ఎందుకురా బాబు ఈ జీవితము, అసలు ఇంత దారుణంగా ఉంటుందా? ఆహ్, ఆహ్, అంటే ఒక విషయం చెప్పాలంటే అసలు మానసిక ప్రశాంతత అంటేనే నాకు తెలీదు. ఒక్క రోజైనా నేను ప్రశాంతంగా ఉంటే బావుండు, ఏదో ఒక విషయంలో అయినా గాని, ఒక్క రోజన్నా హ్యాపీగా నా మనసు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది అన్నట్టు ఉంటే బావుండు అని అనుకునేదాన్ని. సో, ఆ టైంలో మా తమ్ముడికి ధ్యానం పరిచయం అవ్వడము, తాను ఒక 41 డేస్ చేసుకొని మంచి రిజల్ట్ చూడడము అండ్ నా దగ్గరకొచ్చి చెప్పడం. "అక్క, ను ను నీవు కూడా ఇలానే బాధపడుతున్నావు గదా! సో, పీస్ ఆఫ్ మైండ్ కోసము సో, ఇలా చెయ్యి, మెడిటేషన్ చేస్తే చాలా బాగుంటుంది, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది" అనంటే సో, నేను వాడిని కొట్టిపడేశాను. ధ్యానం చేస్తే ఏమొస్తుంది? మనసు అనేది హ్యాపీగా ఉంటేనే జీవితం హ్యాపీగా ఉంటుంది. అలా చెప్పాను. మనసు బాగుండాలి, బాగుంటేనే అంతా బాగుంటుంది. ధ్యానం చేస్తే హ్యాపీనెస్ ఎలా వస్తుంది? అదంతా వేస్ట్ అని చెప్పి కొట్టి పడేశానప్పుడు. సో, తను నన్ను వదిలేసాడు. ఏం చెప్పలేదు. తర్వాత మళ్ళీ ఒక 1 మంత్, 1 ½ మంత్ తర్వాత శాకాహారం గురించి చెప్పాడన్నమాట నాకు. సో, శాకాహారం గురించి చెప్పి ఆ ఒక విశిష్టతని, జీవహింస వల్ల జరిగే ఒక హింస, ఆ బాధ, ఆ జీవుల యొక్క బాధ ఎలా ఉంటుంది, ఏంటి అని చెప్పడం జరిగింది నన్ను కూర్చోబెట్టుకొని. సో, నాకు అప్పుడు అనిపించింది. మెడిటేషన్ గురించి అప్పుడు నాకు ఏం చెప్పకుండా శాకాహారం గురించి చెప్పాడు మళ్ళీ. చెప్పినప్పుడు అప్పుడు నాకనిపించింది. ఓహ్! ఓకే. అసలు ఒక జీవి యొక్క బాధ నేను తెలుసుకోలేనంత సిట్యుయేషన్‌లో నేనున్నానా? అంత అజ్ఞానంలో నేనున్నానా? ఈవెన్ నాకొక చిన్న దెబ్బ తగిలితేనే నేనెంతో బాధపడతాను గదా! నా చేతులతో ఎన్నో జంతు బలుల పేరుతో ఎంతో హింస చేశాను. అలాగే నాన్ వెజ్ తినడం పేరుతో జీవహింసకు కారణమయ్యాను. ఆ కోళ్ళకి గాని, మేకలకు గాని కారణమయ్యాను.
సో, అవి ఎంత బాధపడుంటాయి అని చెప్పి నాకు ఆ క్షణమే ఆహ్, మా తమ్ముడు చెప్పిన ఆ క్షణమే అది విన్నాక వెంటనే డిసిషన్ తీసుకున్నాను. నేను ఈ క్షణం నుండి గుడ్డుతో సహా శాకాహారిగా మారిపోతాను. నా వల్ల ఏ జీవి కూడా బాధపడకూడదు. అది చీమ అయినా సరే నా వల్ల బాధపడకూడదు అని చెప్పి ఆ క్షణంలో నిర్ణయం తీసుకొని అప్పుడే నేను శాకాహారిగా మారిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నన్ను ఒక 1 మంత్ తర్వాత అలా మళ్ళీ మెడిటేషన్ గురించి చెప్పి, "చేసుకో అక్క బాగుంటుంది" అని చెప్పి ఈవెన్ నాన్ వెజ్ తను మానేస్తాను అన్నా కూడా తిట్టాం. నేను, మా మదర్ తిట్టాం యాక్చువల్‌గా ఫస్ట్. సో, "ఏంటి నీ ఏజ్ ఏంటి? నువ్వెలా ఉన్నావు? ఇంత సన్నగా ఉన్నావు. తినకపోతే ఎలా?" అది ఇది అని తిట్టినాం మేమే. ఆ తర్వాత తెలుసుకొని కంప్లీట్‌గా శాకాహారిగా మారిపోవడం జరిగింది. ఆ తరువాత ఒక 1 మంత్‌కి నన్ను తీసుకెళ్ళి పిరమిడ్‌కి తీసుకెళ్ళి మెడిటేషన్ మెడిటేషన్‌లో కూర్చోబెట్టి అక్కడ ఆత్మానంద పిరమిడ్ ఉప్పల్లో ఉంటుంది. సో, అక్కడికి తీసుకెళ్ళి అక్కడ మేడం ప్రశాంతి గారు నాకు ఫస్ట్ టైమ్ మెడిటేషన్ నేర్పించడం జరిగింది. సో, నన్ను మెడిటేషన్‌లో కూర్చోబెట్టి ఇలా చెయ్యి ప్రాసెస్ అని చెప్పడం జరిగింది. సో, కూర్చున్నాను. ఎంత టైం గడిచిందో నాకు తెలీదు కానీ నా బాడీ మొత్తం బరువెక్కడం స్టార్ట్ అయింది. ఫస్ట్ టైమ్ నేను మెడిటేషన్ చేయడము. సో, ఎలా అంటే కొన్ని క్వింటాళ్ళ బరువు నా మీద పెట్టినట్టు అనిపించింది. నా వల్ల అవ్వట్లేదు. సో, అక్కకి చెప్పి ఇలా చెప్పాననమాట. నాకు చాలా బరువు అనిపిస్తుంది. నా వల్ల అవ్వట్లేదు అని చెప్తే, తనింక మెడిటేషన్‌లోకి బయటికి రమ్మని చెప్పి, "సో, నువ్వు బాగా చేశావు. బాగా శ్వాసను గమనించావు. నువ్వు ఫస్ట్ డే అయినా కూడా నువ్వు మంచి శ్వాసను గమనించావు కాబట్టి, నువ్వు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అయ్యింది" అని చెప్పి చెప్పడం జరిగింది. సో, నాకు అప్పుడు ఒక థాట్ ఏంటి టైము చూస్తే 18 మినిట్స్ కూర్చున్నాను నేను. బట్ నాకు 18 మినిట్స్ కూర్చున్నట్టు అనిపించలేదు. అప్పుడే 18 మినిట్స్ గడిచిపోయిందా అని చెప్పి అనిపిచ్చింది. సో, అప్పుడు నాకొక థాట్ వచ్చింది. అరే! ఏం జరిగింది? నార్మల్‌గా మనం ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ నార్మల్‌గా కూర్చొని ఉంటే మనకేం అనిపించదు. ఇలా కాళ్ళు బరువెక్కడం ఏంటి? నా బాడీ అంతా బరువెక్కడం ఏంటి? నేను మోయలేనంత భారం నా శరీరం అవ్వడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది మెడిటేషన్‌లో? అని చెప్పి ఆ ఒక్క థాటొచ్చి ఏదో జరుగుతుంది మెడిటేషన్‌లో. ఇది కంటిన్యూ చేద్దాము అని చెప్పి. అలా నాకు ఆ బరువెక్కడం అనే ఆ విషయము నన్ను దీని గురించి ఆలోచింపజేసిందనమాట. ఆ ఎక్స్‌పీరియన్సే నాకు కలగకపోతే ఇందులో ఏదో ఉంది అనేది నాకు అర్థం అయ్యకపోయేదేమో మేబీ. అలా నేను మెడిటేషన్ స్టార్ట్ చేసి రెగ్యులర్‌గా చేసుకోవడం. రోజు కాసేపు రెగ్యులర్‌గా మెడిటేషన్ చేసుకోవడం వల్ల నాలో నేను ఎన్నో మార్పులు చూసుకోవడము స్టార్ట్ చేశాను. నాలో ఎన్నో భయాలు ఉంటుండే. ఒకరితో మాట్లాడాలన్నా భయము. ఏదైనా చేయాలన్నా భయము. ఈవెన్ ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినా వాళ్ళతో కలిసిపోయేదాన్ని కాదు. ఇంట్రోవర్ట్‌గా ఉండేదాన్ని. ఓపెన్‌గా మాట్లాడాలంటే భయము, సిగ్గు, ఒకలాంటి మొహమాటము. చాలా చాలా బ్లాక్స్ ఉంటుండేవి నాలో. సో, వాటిని నేను మెల్లమెల్లగా రిమూవ్ అవ్వడము అండ్ మెయిన్‌గా నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, అంతకుముందు లేని ఆ పీస్ ఆఫ్ మైండ్ చాలా పీస్‌ఫుల్‌గా అనిపించడము. చేసిన కాసేపు నాకెంతో ప్రశాంతంగా అనిపించడము. సో, ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటే ఇంకా చాలా బాగుంది. అండ్ నాలో ఉన్న భయాలను నేను తొలగించుకోవడము, నేను ఎవరితోనైనా చాలా బాగా మాట్లాడడము, ఇవన్నీ నన్ను నేను చెక్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే. ఇందులో మార్పొస్తుంది. సో, ఇలా కంటిన్యూ చేస్తూ చాలా కొన్ని బ్లాక్స్‌ని నా నుండి అంటే ఈ భయాలను గానీ, ఇవన్నీ తొలగించుకోవడం, ఇవన్నీ చేస్తూ తర్వాత నాకు తెలిసిందేంటంటే జ్ఞానాన్ని పొందాలి. అంటే జ్ఞానం ఇవ్వడానికి బుక్స్ ఉంటాయి. బుక్స్ స్వాధ్యాయం చాలా ఇంపార్టెంట్. సజ్జన సాంగత్యము చాలా ఇంపార్టెంట్ అని చెప్పి హ్మ్. మెడిటేషన్ చేసినప్పుడు ఓకే. ఎనర్జీ తీసుకున్నాను. పీస్ ఆఫ్ మైండ్ ఓకే. మిగతాదంతా నాకున్న అవి అన్నీ అలానే ఉన్నాయి. ఏం చేంజ్ అవ్వలేదు. మానసిక ప్రశాంతత, కొన్ని కొన్ని నాలో మార్పులను చూసుకోవడం ఇవంతా ఓకే గానీ అంత పెద్ద మార్పులేం లేవు. సో, ఎప్పుడైతే మళ్ళీ నేను ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నానో, అంటే ఈ బుక్స్ చదవడం గానీ, లేదంటే గురువులు చెప్పే విషయాలు, క్లాసెస్ వినడం గానీ, ఇవన్నీ చేస్తూ ఉంటే సో, కొన్ని విషయాలు తెలియడం జరిగింది. అసలు మనము ఈ శరీరం కాదు. మనము ఆత్మలము. మనమే దైవాలము. మనకు ఏదైనా సాధ్యమే చేయడము అనే కొన్ని విషయాలు. ఓకే. అవునా! ఆత్మలమా? మనం ఏదైనా చేయగలమా? ఇవన్నీ బుక్స్ చదువుతూ ఉంటే ఫస్ట్ నేను నమ్మలేదు.
అంటే అది ఎలా జరిగిందంటే ధ్యానం చేస్తూ ఉంటే లైక్ ఆ పూజలలో పొందలేని ఒక తృప్తి గాని, లేదంటే ఒక ఇది గాని నేను ధ్యానంలో పొందడం జరిగింది. అంటే మనము పూజలు ఎందుకు చేస్తూ ఉంటాము? దేవుడు మనకేదో ఇస్తాడు, మన బాధలను తీర్చుతాడు, మన కోరికలను నెరవేర్చుతాడు అన్న ఉద్దేశ్యంతో మనము పూజలు చేస్తూ ఉంటాం. సో, చేశా. ఎన్నో పూజలు చేసినంత వరకి స్టార్టింగ్‌లో నాకు కొంచెం ఆ ఇంట్రెస్ట్ లేకపోయినా గానీ, నేను మనకున్న కష్టాలకి, మనకున్న బాధలకి ఖచ్చితంగా మనం ఏదో ఒక రోజు ఆయన వెంట పడాల్సిందే. సో, ప్రాపంచిక జీవితంలో ఆధ్యాత్మికత మన వెంట లేనప్పుడు. సో, ఆ పూజలలో నాకు దొరకంది ధ్యానంలో నేను చూడ్డము. అంటే ఎలా అంటే, మన సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా ఆ విశ్వం మనం ఏదైతే ఆ భగవంతుడు అంటామో, యూనివర్స్ అంటామో, ఆ యూనివర్స్ మనకు కావాల్సిన దాన్ని మన ముందుకు తీసుకొచ్చి పెట్టడం. ఒక విషయం చెప్పాలి అనంటే, ఒకానొక రోజు నేనున్న సిట్యుయేషన్‌లో ఆల్‌మోస్ట్ క్రయింగ్ స్టేజ్ నేను ధ్యానంలోకొచ్చాకనే ఏడుస్తున్నాను. కొన్ని విషయాలలో నేను అసలు ఏంటి ఇలా జరుగుతుంది? నేను అనుకున్నది ఏది జరగట్లేదు. అసలెందుకు జరుగుతలేదు? నాకిది కావాలి. నేనెంతో కోరుకుంటున్నాను. దేవుడిని ఎంతో అడుగుతున్నాను, చేస్తున్నాను. ధ్యానంలోకొచ్చిన కొత్తలో ఒక 3, 4 మంత్స్‌లో కొన్ని కొన్ని సిట్యుయేషన్ వల్ల ఆల్‌మోస్ట్ ఇంకా ఏడుస్తున్నాను. అసలు ఏం జరగట్లేదు. నేను అనుకున్నది అవ్వట్లేదు. ఎందుకు? మెడిటేషన్ గూడా చేస్తున్నాను. ఇదంతా అసలు ఏం జరుగుతుంది? అని చెప్పి ఏడుస్తున్న ఆ టైంలో ఆహ్, ఒక మాస్టరొచ్చారు మా ఇంటికి. సో, మాస్టరొచ్చి తను ఒక బుక్కు రెఫర్ చేశారు. ఎలా అంటే అదొక మిరాకిల్ లాగా జరిగింది. సో, తను రావడము, పిరమిడ్‌లో కూర్చోవడము, మాతో నాతో మాట్లాడడము, "నీకు తెలుసా ఈ బుక్కు? ఈ బుక్కు చదివితే చాలా బావుంటది. చాలా విషయాలు తెలుస్తాయి" అని చెప్పి ఆ బుక్కు చెప్పడం జరిగింది. ఈ బుక్కు చదవమని చెప్పి చెప్పడం జరిగింది. అది 'మీ జీవితం మీ చేతుల్లో' ఆ బుక్కు. సో, ఆ తర్వాత నేను ఆ బుక్కు చదివితే అసలు నేను ఆ రోజు ఉన్న ఆ సిట్యుయేషన్‌కి ఆ బుక్ నాకవసరము. చాలా మిరాకిల్ అనిపించింది. ఆ బుక్ చదివిన తర్వాత అనిపించింది. యూనివర్సే ఆ మాస్టర్‌ని పంపించి మరీ ఈ బుక్ చదవమని నా చేతిలో పెట్టింది అని అనిపించింది. సో, ఆ బుక్ చదివాక ఎన్నో విషయాలు తెలిసాయి. అంటే మన దుఃఖానికి కారణం అంతా మనమే. ఎక్కడ ఏదీ లేదు. సో, అందుకే పత్రిజీ గారు స్వాధ్యాయానికి పెద్ద పీట వేయడం జరిగింది. సో, ఆ అజ్ఞానం అనేది ఎప్పుడైతే మనలో పోతుందో దుఃఖం పోతుంది. ప్రతీదీ మనం ఏది అనుకుంటే మన ఆలోచన విధానం ఎలా ఉంటే మన జీవితం అలా ఉంటుంది అనే ఒక జ్ఞానము ధ్యానం ద్వారా ప్రతి ఒక్కరు పొందొచ్చు. ధ్యానం మనకు పీస్ ఆఫ్ మైండ్‌తో పాటు ఎంతో జ్ఞానాన్నిస్తది. ఎంతో మంది గురువులను పరిచయం చేస్తది. ఎన్నో బుక్స్‌ని పరిచయం చేస్తది. సో, ఆ బుక్స్ చదవడము, ధ్యానం చేయడము, గురువుల సాంగత్యంలో ఉండడం వల్ల ఎంత అద్భుతంగా ఉంటుందంటే జీవితము మనకి ఆ బాధ, ఆ దుఃఖము అనేది మన జీవితాల్లో మనం చూడనే చూడము. ఆ క్షణానికి మనకు వచ్చిన ఆ పరిస్థితి మనకి ఎదురైనా కూడా, ఆ క్షణం వరకే ఉంటుంది. ఆ తర్వాత వెంటనే మనం అవేర్‌లోకొచ్చేస్తాం. ఏంటి మనం? మనం అసలు మనకు బాధపడాల్సిన అవసరమే లేదు. మనమే దేవుళ్ళం కదా! మనలోనే అనంతమైన శక్తి ఉంది గదా! మనం ఏదైనా చేయగలుగుతాం గదా! అని చెప్పి ఆ జ్ఞానము మనం తీసుకునే ఆ జ్ఞానం వల్ల ఆ దుఃఖం నుండి, ఆ బాధల నుండి, ఆ కష్టాల నుండి బయటపడతాం. అందుకే జ్ఞాన ఆహ్, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పారు భగవద్గీతలో శ్రీకృష్ణ వారు. ఎందుకంటే ఆ జ్ఞానం వచ్చినప్పుడు మనకు ఆ దుఃఖం తొలగిపోతుంది. ఆ బుక్ చదివినప్పుడు సో, బయట అంతా ఏమీ లేదు. అంతా మన లోపలనే ఉంది. ఒకసారి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడు మనలో ఏముంది? మనం ఏం తొలగించుకోవాలి? ఏం తీసుకోవాలి? మనలో ఉన్నది ఏది తీసేసుకోవాలి? మనం ఏం లోపలికి తీసుకోవాలి అన్న విషయాలు తెలుస్తాయి. సో, మన పాజిటివ్ మైండ్‌సెట్‌ని చేంజ్ ఆ మైండ్‌సెట్‌ని ఎలా మార్చుకోవాలి పాజిటివ్‌గా? కంప్లీట్ బిఫోర్ మెడిటేషన్ నా మైండ్‌సెట్ కంప్లీట్ నెగెటివ్. 100కి 200% నెగెటివే. 1% కూడా నేను పాజిటివ్ ఆలోచనలు నాకున్నాయి అనేది చాలా తక్కువ. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానాన్ని స్టార్ట్ చేయడము, ఈ బుక్స్ చదవడము, ఈ జ్ఞానాన్ని తీసుకోవడము, గురువులు చెప్పిన ఈ జ్ఞానాన్ని తీసుకోవడము, దాన్ని నా లైఫ్‌లో అప్లై చేసుకోవడం వల్ల ఎన్నో మిరాకిల్స్ అంటే పెద్ద పెద్దగా ఏం నాకు కనిపించకపోయినా నాలో ఉన్న ఏవైతే ఉన్నాయో అవే నాకు మిరాకిల్స్ తొలగిపోవడం.
అసలు భగవంతుడంటే ఎవరు అనేది ధ్యానం ద్వారా అర్థమవుతది. ఇప్పుడు మనం విగ్రహాల్లో పూజించాము. అప్పటి వరకు విగ్రహాల్లో పూజించాము, పూజిస్తూనే ఉన్నాము. కానీ మనం అనుకున్నదేం జరగట్లేదు. కానీ ధ్యానంలోకొచ్చాక అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతాము. భగవంతుడు అంటే ఎవరు? నీలోనే ఉన్నాడు. నీలో ఉన్న ఆ ఆత్మే భగవంతుడు అని తెలుసుకున్నప్పుడు సో, బయట ఇంకా ఎవరి పైన డిపెండ్ అవ్వం మనం. నేను చేతులెత్తి మొక్కి కోరిక కోరుకోక 7 సంవత్సరాలవుతుంది. సో, నాకిది కావాలి, అది కావాలి అని దేవుడిని అడగక 7 సంవత్సరాలవుతుంది. అంతకుముందు ప్రతిదానికి మనకు చిన్న కష్టమొచ్చినా గానీ, ఇంట్లో దేవుడి ఫోటో ఎళ్ళైనా ఇలా 2 చేతులు దండం పెట్టి, దేవుడా నన్ను ఈ సమస్య నుండి బయటపడేయి. లేదంటే ఈ ఆరోగ్య సమస్య నుండి బయటపడేయి, ఈ ఆర్థిక సమస్య నుండి బయటపడేయి అని అనుకుంటాం. కానీ ధ్యానంలోకొచ్చాక మనం చేతులెత్తి మొక్కాల్సిన పనే లేకుండా ఆయన మన వెంట ఉంటాడు. మనం ఆయన వెంట పడాల్సిన పని లేదు. మనం ఆయన దగ్గరికెళ్లి అడగాల్సిన పని లేదు. ఎంటైర్ యూనివర్స్ మన వెనకాలే ఉంటది. ఎప్పుడైతే మనం ధ్యానంలోకొస్తామో ఎంటైర్ యూనివర్స్ ఆ భగవంతుడే మన వెనకాల ఉండి, మనకి మార్గం ఎప్పటికప్పుడు ఓపెన్ చేస్తూ ఉంటాడు. మనం వెళ్ళే దారిలో ముళ్ళున్నా, రాళ్ళున్నా సరే అప్పటికప్పుడు మనం పూలబాట వేసుకోవచ్చు. అలా విశ్వం మన వెనకాల నడుస్తుంది. ధ్యానం లేనప్పుడు మనం దేవుళ్ళ వెనకాల పడతాము. ఆ దేవుడు మనకేదో చేస్తాడు, ఏదో ఇస్తాడు అని చెప్పి వాళ్ళ వెనకాల పడతాము. సో, ఎప్పుడైతే ధ్యానం మన జీవితంలోకొస్తుందో, దేవుడు మన వెనకాలొస్తాడు. మన కాలికి మట్టి కూడా అంటకుండా చూసుకుంటాడు భగవంతుడు. సో, అంత అద్భుతం. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఈ ధ్యానం అని ఏదో వీళ్ళు ఏదో వేలో వెళ్ళిపోతున్నారు. ఈ ఒక మతంలో కలిసిపోతున్నారో ఏంటో. సో, నేను పూజ చేయట్లేదు, దేవుడిని ఏం చేయట్లేదు, ఇలాంటివి ఏమి చెయ్యను అనంటే చాలా మందికి డౌట్స్ రావచ్చు. బట్ వాటి అవసరం లేదు మనకి. ఎప్పుడైతే భగవంతుడు ఎవరని ఆయన మనం అర్థం చేసుకుంటామో, మనకు రిచువల్స్ అవసరం లేదు. హారతులివ్వడము, గుళ్ళల్లోకి వెళ్ళడము, అభిషేకాలు చేయడము, అవి మనకు అవసరమే లేదు. ఆయన మనల్ని అడగనే అడగడు. సో, అది ఆ జ్ఞానం ఎప్పుడైతే మనం పొందుతామో, ఎప్పుడైతే ధ్యానం మన జీవితంలోకొచ్చిందో, ఆ భగవంతుడి ఆశీర్వాదం మనకుంది కాబట్టి ధ్యానం మన జీవితంలోకొచ్చింది. సో, ఇంత అద్భుతమైన ధ్యానం అదే చెప్తున్నా. నేను చేతులు ఎత్తి మొక్కకుండా 7 సంవత్సరాలవుతుంది నాకిదివ్వు అని అడగక. కానీ ప్రతి క్షణం నాకేది కావాలో అది ప్రతి క్షణం నాకు సమకూరుతుంది. ఆ టైంకి గాని, ఏది కావాలన్నా ఆ టైంకి ఖచ్చితంగా అవుతుంది. ఎందుకనంటే ఆయన నాలోనే ఉన్నాడు. నేనే భగవంతుడు. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అని చెప్పి గురువు చెప్పాడు. సో, ఏంటి నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అనంటే, ఆ జ్ఞానము. నువ్వు ఏదనుకుంటే అది జరుగుతుంది. యద్భావం తద్భవతి అనే జ్ఞానం తెలిసింది. నువ్వే ఆత్మవి. అనంతమైన శక్తి నీలోనే ఉంది. ఆ శక్తి త్రూనే నువ్వు ఏది మాట్లాడినా అది జరుగుతుంది. నీ లోపలే శక్తి ఉంది. నీలో నుండే ఆలోచన వస్తుంది. నీలో నుండే భావం వస్తుంది. నీలో నుండే మాట వస్తుంది. నీలో నుండి ఆ ఫీలింగొస్తుంది. నీ లోపల శక్తి ఉంది. సో, నువ్వు ఏదనుకుంటే అది జరిగిపోతుంది అనే ఒక జ్ఞానము ధ్యానం ద్వారా మాత్రమే అందుతుంది. సో, ఆ జ్ఞానం లేనప్పుడు ఏంటి అంటే ఆధారపడతాం. భగవంతుడి పైన ఆధారపడతాము. సో, మనం అనుకున్నది జరగదు. జరగనప్పుడు ఏం చేస్తామంటే మార్చేస్తాం. దేవుళ్ళని గూడా మనం మార్చేస్తాము. మతాలను మార్చేస్తాము. భగవంతుడిని మార్చేస్తాము. సో, ఇలా చాలా అద్భుతంగా ఎన్నో అనుభవాలు పొందడం జరిగింది. ఎన్నో లాభాలు పొందడం జరిగింది ధ్యానం ద్వారా. అండ్ చాలా చాలా విషయాలలో మనకు జడ్జిమెంట్స్ ఉంటాయి. కమెంట్స్ ఉంటాయి. మనం చేసేటివి. నెగెటివ్ మైండ్ సెట్ ఉంటుంది. సో, ఎవరిని జడ్జ్ చేయకూడదు. అంటే ఎలా ఉంటుంది అనంటే, అంతకుముందు మనం ఎవ్వరు ఏదన్నా అన్నా, లేదంటే ఏదన్నా డిస్కషన్స్ ఒచ్చినా, ఏం చేసినా కూడా ఎలా ఉంటుందంటే జడ్జ్ చేస్తాం వెంటనే. సో, వీళ్ళిలా, వాళ్ళలా అని చెప్పి. సో, ఆ జడ్జిమెంట్ చేయకూడదు అనే జ్ఞానము, జడ్జిమెంట్ చేస్తే ఎలాంటి కర్మలు మనము మళ్ళీ ఫేస్ చేయాల్సొస్తుందన్న జ్ఞానం తెలుసుకోవడం. కమెంట్స్ చేయకూడదు. ఎవరిని కమెంట్స్ చేయకూడదు. సో, అంతకుముందు ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరిని కమెంట్ చేయడము. సో, వీళ్ళు ఇలా లేదంటే కంప్లెయింట్స్ చేయడము. సో, ఇలాంటి మైండ్‌సెట్ ఉంటుంది. ఇప్పుడెలా ఉంటుంది అనంటే, అన్నింటిని యాక్సెప్ట్ చేయడము. వాళ్ళు ఎలా ఉన్నా అలానే యాక్సెప్ట్ చేయడము. ఈవెన్ ఎవరైనా మనల్ని బాధ పెట్టినా కూడా, ఆ పెయిన్ అనేది మనకుండదు.
సో, ఎందుకు అనంటే ఆ జ్ఞానం మనకు తెలుస్తది. ఆహ్, హ్మ్. ధ్యానం ఒకటి మన లైఫ్‌లో ఉన్నప్పుడు మన పీస్ ఆఫ్ మైండ్‌ని, మన ప్రశాంతతని ఎవ్వరు తీసుకోలేరు. ఇవాళ ఎన్ని అయినా చేయనియి. ఎందుకంటే మన మనస్సనేది మన కంట్రోల్‌లో ఉంటుంది. ఇదంతా మనం ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి గాని, లేదంటే ఇన్ని సమస్యలను మనం కొని తెచ్చుకోవడానికి గల కారణం ఏంటి అంటే, మన మనస్సు మన ఆధీనంలో లేకపోవడం. సో, ధ్యానంలో ఏం జరుగుతుందంటే, కంప్లీట్ మన లైఫ్ అంతా మనసు చుట్టే తిరుగుతుంది. మనం పుట్టిన దగ్గర నుండి ఎప్పుడైతే మనసు ఏర్పడుతుందో, ఒక 7 సంవత్సరాల వయసు నుండి పుట్టిన పిల్లాడికి 7 సంవత్సరాల వయసు నుండి మనసు ఏర్పడుతుంది. సో, ఏర్పడిన దగ్గర నుండి మనం చనిపోయేంత వరకి ప్రతి మనిషి యొక్క జీవితం మనసు చుట్టే తిరుగుతుంది. మనసు ఏది చేస్తే జీవితం అలా ఉంటుంది. మనసు ఎలాంటి ఆలోచనలు చేస్తే జీవితం అలా ఉంటుంది. సో, మన మానసిక ప్రశాంతతను ఎవరు లాక్కోలేరు ధ్యానంలోకొస్తే. వాళ్ళు ఏదైనా చేయనివ్వండి. వాళ్ళు ఎన్ని మాటలైనా అననివ్వండి. వాళ్ళను ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ జేస్తాము. అండ్ క్షమాగుణం మనలో ఉంటుంది. క్షమాగుణం అంతకుముందు క్షమించడం అంటే ఏంటో తెలీదు. ఎవరన్నా ఏదన్నా అంటే ఊరికనే ఏడ్చేయడం, బాధపడడం అండ్ రివెంజ్. వాళ్ళొక మాట అంటే మనం 2 మాటలు అనాల్సిందే వాళ్ళని. వాళ్ళు నన్నంటారా? వాళ్ళెవరు నన్ననడానికి? ఇలా ఉంటుంది. కానీ వన్స్ మెడిటేషన్‌లోకొచ్చాక ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటూ, ఆ పీస్ ఆఫ్ మైండ్‌ని మనం ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉంటే, వాళ్ళు ఏమన్నా గాని చాలా హ్యాపీగా ఫస్ట్ యాక్సెప్ట్ జేస్తాం. వాళ్ళెలా ఉన్నారో అలా వాళ్ళని యాక్సెప్ట్ జేస్తాము. అండ్ తిరిగి మనము వాళ్ళని జడ్జ్ చేయడం గాని, కమెంట్ జేయడం గాని అలాంటివి ఏమీ ఉండవు. తిరిగి మనము రియాక్ట్ అవ్వడం కూడా ఉండదు. ఎందుకు నన్నలా అన్నావు అని రియాక్ట్ కూడా అవ్వము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే క్షమించే గుణం మనకుంటుంది ధ్యానంలోకొచ్చాక. ఇవన్నీ పాజిటివ్ క్వాలిటీస్. ఈ జాలి, దయ, కరుణ, క్షమించడము, ప్రేమతత్వము ఇవన్నీ అంతకుముందు ఎలా ఉంటుందంటే ఈర్ష్య, ద్వేషం, అసూయ, కోపం ఇవన్నీ బిఫోర్ మెడిటేషన్‌లో ఉంటాయి. సో, ఎవరైనా ఏదైనా మనకంటే బాగా ఉన్నారు అనంటే అసూయ కలుగుతుంది మనకి. ఈవెన్ అప్రిషియేషన్ కూడా మనం ఇవ్వలేము. వాళ్ళెవరైనా ఒక మంచి పని చేసినా కూడా ఒకవేళ అప్రిషియేషన్ ఇచ్చినా కూడా లోపల ఆ అసూయ ఉంటుంది. పైకి మాత్రం ఒక యాక్టింగ్ లాగా వాళ్ళను అప్రిషియేట్ జేస్తాము. కానీ ధ్యానంలోకొచ్చాక ఆహ్, ఆ అసూయ అనేది లోపట ఉండదు. వాళ్ళను యాక్సెప్ట్ చేసి అండ్ వాళ్ళని అప్రిషియేట్ చేస్తాము హార్ట్‌ఫుల్‌గా. సో, ఎప్పుడైతే మనం హార్ట్‌ఫుల్‌గా వాళ్ళను అప్రిషియేట్ చేస్తామో, సో, మన జీవితంలో గూడా అలాంటి విషయాలు, అలాంటి సంఘటనలే వస్తాయి అనే జ్ఞానం మనకి ఈ ధ్యానంలో తెలుస్తుంది. సో, అండ్ ఆహ్, దయాగుణం, కరుణ ఏ జీవిని హింసించకూడదు. అన్ని జీవులు మనలాంటివే. మనకెలా అయితే పెయిన్ ఉంటుందో, మనకి ఎలా అయితే రిలేషన్‌షిప్స్ ఉంటాయో, మనకి ఎలా అయితే సంబంధ బాంధవ్యాలుంటాయో, ప్రేమలుంటాయో, వాటికి కూడా అలానే ఉంటుంది. వాటిని హింసించితే మన మన మనమెలా బాధపడతాం? మనల్ని ఒకరు ఒక మాట అన్నా, ఒక దెబ్బ కొట్టినా, లేదంటే ఫిజికల్‌గా, మెంటల్‌గా ఎలాంటి అటాక్స్ జరిగినా మనమెంత బాధపడతామో, ప్రతి జీవి అలానే బాధపడుతుంది అనే ఆలోచన జ్ఞానం మనకు పెరుగుతుంది. అంతకుముందు ఆ ఆలోచన లేకనే కదా మనం జీవహింస చేసి మాంసాహారం తిన్నాము. సో, అంటే అప్పుడు ఆ జ్ఞానం మనకు లేదు. బట్ ధ్యానంలోకొచ్చాక ఒక జీవి, ఒక సాటి జీవి అది మూగ జీవి అయినా కూడా దాని ప్లేస్‌లో మనముండి ఆలోచిస్తాము. దాని ప్లేస్‌లో నేనుంటే ఎలా ఉంటుంది ఆ పరిస్థితి అని చెప్పి ఆలోచించి ఆ పనులు చేయకుండా ఉండడం. సో, ఫైనల్‌గా ఏం జరుగుతుంది అంటే ధ్యానం వల్ల, ఈ జ్ఞానం వల్ల, ఈ గురువుల సాంగత్యంతో, ఈ సద్గురువులతో మనం ఉండడం వల్ల ఏం చేయాలి? ఏం చేయకూడదు? మంచేంటి? చెడేంటి? మనం ఎలాంటి పనులు చేయాలి? ఎలాంటి పనులు చేయకూడదు? ఈవెన్ మనం మాట్లాడే మాటలు కూడా మనం ఎలా ఉండాలి? మనం ఒక మాట మాట్లాడితే ఎదుటి వాళ్ళకది ఉపయోగపడితేనే మనం మాట్లాడాలి. లేదంటే సైలెంట్‌గా ఉండాలి. సో, ఇదంతా నాలెడ్జ్ మనం ఈ ధ్యానం ద్వారా తెలుసుకుంటాము. మన వే ఆఫ్ లైఫ్ మనం ఎలా జీవించాలి? మన ఆలోచన విధానం ఎలా ఉండాలి? ఇవన్నీ మనకి ఏదైతే మంచి అనిపిస్తుందో అంతకుముందు మాక్సిమం మనం చేసే చెడు కర్మలే మనకు మంచి అని అనిపిస్తుంది గాబట్టే చేస్తున్నాం. ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళని మనం తప్పు పట్టడానికి లేదు. అండ్ జంతు బలులు చేసే వాళ్ళని మనం తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే ఒకప్పుడు మనం అదే స్థితిలో ఉన్నాము. అదే స్థితిలో ఉండి అదే మనకు మంచి అనిపిచ్చింది. అదే మనకు కరెక్ట్ అనిపిచ్చింది కాబట్టి అది మనం చేసాము. సో, ఇప్పుడున్న వాళ్ళు కూడా అదే స్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు కరెక్ట్ అనే చేస్తున్నారు. నేనేం చేశాను? తెలుసుకున్నాను. ఓకే. నేను నాన్ వెజ్ తిన్నదాన్నే, జంతు బలులు చేసిన దాన్నే, కానీ తెలుసుకున్నాను. ఓకే. ఇది రాంగ్ అని తెలుసుకున్నాను కాబట్టే నాలో మార్పు వచ్చింది.
సో, వాళ్ళను తినేవాళ్ళు తప్పు, లేదంటే వాళ్ళు కరెక్ట్ కాదు అని జడ్జ్ చేయడం కూడా ఏమీ ఉండదు. సో, ఇలా ఏది మంచి, ఏది చెడు, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అని చెప్పి మనం ఈ అవగాహనతో ధ్యానం ద్వారా మనము ముందుకు వెళ్తూ ఉంటే, సో, మనం ఏదైతే చెయ్యాలో ఆ పనులనే చేస్తూ ఉంటాం. అంటే ఆటోమేటిక్‌గా మనకు మంచి ఏది, చెడు ఏదని తెలుస్తుంది కాబట్టి, మనం మంచి పనులే చేసుకుంటూ వెళ్తాం. మంచి పనులను చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆటోమేటిక్‌గా మన లైఫ్‌లో కూడా మంచే జరుగుతుంది. ఎందుకంటే, మనం ఏమిస్తే అదే తిరిగొస్తుంది. మనం ఏ కర్మ చేస్తే ఆ కర్మ ఫలితాన్నే మనం అనుభవిస్తాం. సో, ఈ ధ్యానము, ఈ జ్ఞానము ద్వారా మనకు ఒక ఏం కనబడుతుంది అంటే, ఒక మంచి మార్గం. మన లైఫ్ ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి, మన జీవితం సంతోషంగా ఉండడానికి, మన మనము మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి, ఆనందంగా మేడం మీరు మ్యూట్ లో పడిపోయారు, చూసుకోండి ఒకసారి. యాహ్! సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో, ప్రతీదీ మనకు ఆరోగ్యపరంగా కానీ, మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ, ఏ రకంగా కూడా అంటే మన లైఫ్‌లో మన జీవితంలో ఎన్ని కోణాలు ఉంటాయో, అన్ని కోణాలలో 365 డిగ్రీస్ మనం హ్యాపీగా ఉండాలి అనంటే, ప్రతి ఒక్కరి లైఫ్‌లో మెడిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ప్రతి ఒక్కరు ఒక గంట అయినా కూడా వాళ్ళ లైఫ్‌లో ఒక పార్ట్ చేసుకుంటే మెడిటేషన్ అనేది చాలా అద్భుతంగా వండర్‌ఫుల్ రిజల్ట్స్ చూడగలుగుతారు. సో, లైఫ్ ఎలా ఉంటుందంటే బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ అనేలా ఉంటుంది. సింపుల్‌గా ఒకటి చెప్పాలంటే నాకనిపించింది ఏంటంటే బిఫోర్ మెడిటేషను అసలు నాకు ఈ జీవితమే వద్దు. చనిపోతే బావుండు. అక్కడేమైనా చాలా హ్యాపీగా ఉంటదేమో. అసలిక్కడ హ్యాపీనెస్సే లేదు అని అనుకున్న నేను ఎంతో మందికి నేనిలా చెప్పడం జరిగింది. ఎంతో మంది ధ్యానం చేసి ఏడ్చి దుఃఖంలో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఇప్పుడు ఎంతోమంది హ్యాపీగా ఉన్నవాళ్ళు చాలా మందే ఉన్నారు. అంటే ఒకప్పుడు నేను ఆ స్థితిలో ఉన్న నేను, ఇప్పుడు ఇలా ఉన్నాను, ఇలా చెప్తున్నాను అంటే దానికి కారణం ధ్యానమే. సో, ప్రతి ఒక్కరి లైఫ్‌లో ధ్యానం చాలా ఇంపార్టెంటు. చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే చాలా చాలా విషయాలు ఉంటాయి. ఆ చేంజెస్ గురించి గాని, దేని గురించైనా మనం చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు మనకుంటాయి. బట్ ఫైనల్‌గా నేను చెప్పేది ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి ధ్యానం కంపల్సరీ అవసరము. 24 గంటల్లో ఒక గంట ప్రతి ఒక్కరు ధ్యానానికి పక్కన పెట్టుకొని, ఒక 41 రోజులు ప్రాక్టీస్ చేసి చూడండి. రిజల్ట్స్ అర్థమవుతుంది అందరికి. సో, నేను అలానే 41 డేస్ ఫస్ట్ 41 డేస్ చూసి ఎన్నో మిరాకిల్స్ చూసాను. ఈ అంటే ఒకటి చెప్పాలి అంటే నాకు చాలా హెడేక్ ఉండే. 10థ్ క్లాస్‌లో వచ్చిన హెడేక్, స్పెట్స్ ఉండేవి. సో, ఒక 1 డే నేను సఫర్ అయిన హెడ్‌ఏక్ హాఫ్ అన్ అవర్ మెడిటేషన్‌లో నేను పోగొట్టుకోవడం జరిగింది. 1 డే నుండి ఫుల్ డే నేను ఆఫీస్ గూడా లీవ్ పెట్టొచ్చి హాఫ్ డే లీవ్ పెట్టి వచ్చి ఇంట్లో సఫర్ అయిన నాకు సో, పిరమిడ్‌కెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసుకొని కళ్ళు తెరిచే లోపే అంత హెడేక్‌ని నేను క్లియర్ చేసుకున్నాను. సో, ఇవి చిన్న చిన్నవి నేను చెప్పేవి యాక్చువల్‌గా బెనిఫిట్స్. కానీ మనం లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తే ఎన్నో మిరాకిల్స్ చూడొచ్చు. సో, ఫైనల్ మెసేజ్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి. 41 రోజు చేసి చూడండి ప్రతి ఒక్కరు. ఆ తర్వాత మీకే అర్థమవుతుంది ధ్యానాన్ని కంటిన్యూ చేయాలా? లేదంటే వదిలేయాలా అని చెప్పి. సో, కొన్ని విషయాలు ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను. థాంక్ యూ సో మచ్ ధన నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఎన్ని అనుభవాలంటే కన్క్లూజన్ గా మీరు ఫైనల్ మెసేజ్ అన్నారు కదా, ఇట్లా ఎన్ని విషయాలు ఉన్నాయంటే, ఫస్ట్ ప్రశాంతంగా ఒక్క రోజు ఉంటే చాలు అనుకున్న మీరు లాస్ట్ కి ఏం తెలుసుకున్నారంటే, ప్రతిదీ నేనే క్రియేట్ చేసుకుంటున్నాను. నా బాధని, దుఃఖాన్ని, ప్రశాంతంగా లేనితనాన్ని, అన్నిటిని, ఈ తలనొప్పిని, ఈ చనిపోవాలి అనే ఒక ఫీలింగ్ ని, వీటన్ని మనం అంటుంటాం. నా వల్ల ఇంకొకరు బాధపడితే నేను చూడలేను అనుకుంటాము. కానీ మనం నాన్ వెజ్ తింటున్న విషయం మర్చిపోతాం. యాక్చువల్ గా జంతువులు కూడా బాధపడుతున్నాయి. అది అసలు బాధ అనేది మనుషులకు మాత్రమే సంబంధించిందని మనం అనుకుంటుంటాం. ఏది నాన్ వెజ్ తినకూడదని తెలియనంత వరకు.
కానీ వన్స్ అవి కూడా బాధపడతాయని తెలిసిన రోజు మరి మనం నా వల్ల ఎదుటి వాళ్ళు బాధపడితే తట్టుకోలేననేది జంతువులకి, మొక్కలకి అన్నిటికీ వర్తిస్తుంది అని ఈరోజు మీ చెప్తుంది వింటున్నప్పుడు అవును గదా! ఒకప్పుడు నేను ఇలానే ఆలోచించాను గదా! మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఈ వర్డ్‌ని నా వల్ల ఇంకొకళ్ళు బాధపడితే నచ్చదు అని. కానీ ఎప్పుడైతే ధ్యాన పరిచయం జరిగిద్దో అప్పుడే ప్రశాంతతొస్తది, ఆరోగ్యమొస్తది, ఆనందమొస్తది. పక్కవారు కూడా మనలాగే మనకి ఎలా బాధుందో, మనకి ఎలా దుఃఖముందో అది ఎదుటి వాళ్ళ దుఃఖాన్ని, ఎదుటి వాళ్ళ బాధని అర్థం చేసుకునే ఒక మనం విస్తరిస్తాం. విస్తరించినప్పుడే ఇంకొకరి యొక్క బాధని, ఇంకొకరి యొక్క అన్నిటిని అర్థం చేసుకొని వారు మనలాగే ఆనందంగా ఉండాలి అన్న ఒక గొప్ప థాట్ అనేది మనలో వస్తుంది. అంటే ఒక మనిషి యొక్క జీవితం నేను అనే దాని నుంచి నా వాళ్ళు అందరూ సమానమే అన్న ఒక ఫీలింగ్ కేవలం ధ్యానం ద్వారా మాత్రమే అందరూ ఎక్స్‌పీరియన్స్ అవ్వగలరు. మీరన్నారు గదా! ద్వేషం, అసూయ ఇంకా ఇవన్నీ ప్రేమ, కరుణగా మారుతాయని చెప్పి. సో, నిజంగా ఇది ధ్యానం చేసిన వాళ్ళు మాత్రమే ఎక్స్‌పీరియన్స్ అవ్వగలరు. అదే విధంగా మీరు చెప్పిన బరువవ్వడం. ఇది ప్రతి ఒక్కరు ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉంటారు. అది మీకు ఫస్ట్ డేనే అవ్వడం అనేది నాకు నిజంగా వింటుంటే చాలా బాగా అనిపించింది. సో, ఇది ఫ్రెండ్స్ చూసారు కదా! ఒక్క వీడియోలో కొన్ని నిమిషాల వీడియోలో ఎన్ని అనుభవాలు. ఒక వ్యక్తి జీవితం నేను నాది, నా బాధ తీరితే చాలు అనుకుంటున్న వారు పక్క వారికి ఆనందాన్నిచ్చే ఒక పనిలో పడినారంటే ఒక్క ధ్యానం ఆ కొన్ని గంటలు ఒక రోజులో కొంత సమయాన్ని కేటాయించి చేస్తున్న ఆ ధ్యానం ఎంత పరివర్తన తీసుకొచ్చిందో ఈ వీడియో ఒక ఎగ్జాంపుల్. ఎన్ని విషయాలు చెప్పారు. అంటే ఇలా ఇంత చిన్న సర్కిల్‌లో ఉన్న మనం ఇప్పుడు విస్తరించిపోయాం. మన చైతన్యం విస్తరించింది. మన ఆలోచనలు మారాయి. మన జీవన విధానం మారింది. మాట్లాడే విధానం మారింది. పక్కవారిని చూసే విధానం మారింది. జంతువులు కూడా మన జీవితంలో భాగమే అని ఎన్నో ఆలోచనలు మొత్తం పరివర్తన అంటాం కదా! ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఒక ధ్యానం వల్లనే సాధ్యమని మేడం ఇంత చక్కగా వివరించారు. సో, తన విలువైన సమయాన్ని కేటాయించి మనకి ఇంత మంచి సెషన్ ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్ మమత మేడం. థాంక్ యూ సో మచ్. హార్ట్‌ఫుల్‌గా థాంక్ యూ చెప్తున్నాను. యాహ్! థాంక్ యూ ధన. థాంక్ యూ సో మచ్.